దేవునికి స్తోత్రం. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేట శుభాభివందనాలండి. ఈరోజు మనకు అనుగ్రహించిన ఆ దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. అదేవిధంగా ఈ రోజున జన్మదినమును అలాగే వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు మా తరపున వాయిస్ ఆఫ్ పెంటెకోస్ట్ అనే మా ఛానల్ తరపున, మా సంఘం తరపున, మా తరపున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దేవుడికి ముందున్న కాలం కూడా మిమ్మల్ని దీవించి ఈ రోజును ప్రత్యేకపరిచి సంతోషాన్ని మీకు కలిగించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకు అందిస్తున్న మాటను చదువుదా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. వాక్యనిచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథాన్ని క్రీస్తు శకం 90వ సంవత్సరంలో, దాదాపుగా 90 నుండి 95 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకరైన యోహాను భక్తుడు రాసినట్లుగా మనకి తెలిసినదే. అయితే యేసు ప్రభు వారి సాక్షాత్తు ఈ మాటను పలుకుతున్నారండి. 7 సంఘాలకు ఉత్తరాలు రాయమని యోహాన్ గారితో చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఎఫెసు సంఘం రెండవసారిగా పేర్కొనబడినదే ఈ స్మరణ సంఘం. అయితే స్మరణ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే 7 సంఘాలలో కూడా 2 సంఘాలకి 7 సంఘాలలో కూడా 2 సంఘాలకి దేవుడు ఏ రిమార్కు చూపించలేదు, ఏ లోపము కూడా చూపించలేదండి. ఏ లోపము లేని 2 సంఘాలు, ఒకటి స్మరణ అయితే రెండవది ఫిలదెల్ఫియా. అటువంటి స్మరణ సంఘంతో చెప్తున్న మాట. ఇంతకీ స్మరణ అంటే అర్థం ఏంటో మీకు తెలుసా? స్మరణ అంటే మిర్ లేదా మయర్ అని అంటారు. బోలము అని అర్థం. బోలము. ఒకసారి ఈ చెట్టును మీరు గమనించండి. ఈ చెట్టు నుండే బోలము అనేది మనకు లభిస్తుంది. అయితే ఈ చెట్టు నుండి మనము బోలము తీయాలి అని అంటే ఏదో కాయల రూపంలో ఇలా కాయదండి. తుమ్మ చెట్టుకి జిగురు ఎలా వస్తుందో అలాగే ఈ చెట్టుకి గంటు పెడితేనే కానీ ఆ గంటు నుండి పాలు ఎలా కారుతో ఒక రకమైన పాల వంటి ద్రవము కారి అది జిగురుగా మార్చబడింది అన్నమాట. ఒక తీపి సువాసన భరితమైన పరిమళాన్ని అది వెదజల్లుతూ ఉంటుంది. అంత చక్కగా అంత మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అయితే ఆ చెట్టుకు గంటు పెట్టబడినదే ఆ బాలం రాదు. ఇంతకీ బాలం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసా? బైబిల్ గ్రంథంలో నుండి మనం గమనిస్తే చెప్పడానికి చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథం నుంచే మనం తీసుకుందాం. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు జ్ఞానులు తీసుకువచ్చిన బహుమతుల్లో ఒకటి బోలము. తర్వాత యేసు ప్రభు వారు శిలువ మరణంలో ఉన్నప్పుడు చేదు చిరకని త్రాగడానికి ఇచ్చాడు చూడండి. ఆ చేదు చిరకలో బోలము కలుస్తుంది. ఎందుకయ్యా బోలము అని అంటే ఒళ్ళు నొప్పులు తెలియకుండా ఉండటానికి బోలాన్ని వాడతారు. ఇక తర్వాత యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత సమాధులు పెట్టినప్పుడు మగ్దలేనే మరియ గారు, మార్తా గారు తీసుకువచ్చిన సుగంధ ద్రవ్యాల ఒకటి బోలము. అంటే శరీరాన్ని కుళ్ళు పట్టనీయని గుణము కలిగినది బోలము. ఒంటి నొప్పులు తెలియకుండా రకరకాల ఔషధ గుణాలు కలిగినది బోలము. ఎంత విలువకరమైన బోలము చెట్టుకు గంటు పెట్టబడితేనే వస్తుందన్నమాట. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారు, విలువైన జీవితం లేదా విలువైన కార్యాలు మనం పొందాలి అనంటే కొన్నిసార్లు గంటు పెట్టబడాల్సిందే. స్మరణ అనేది, ఈ బోలము అనేది అంత మధురంగా, ఇది అంత విలువకరంగా, ఇది మార్చబడటానికి కారణం గంటును అనుభవించింది కాబట్టి. దెబ్బలు కొన్నిసార్లు వస్తేనే క్రమశిక్షణ అనేది వస్తుంది. కొన్నిసార్లు అటువంటివి అనుభవిస్తేనే పరిమళ సువాసన వంటి అనుభవంలోనికి మనం నడుస్తాం. అయితే అటువంటి స్మరణ సంగతి ఏమంటున్నారు? నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఏమండి, శ్రమ ఏసైకి తెలుసా అంట, వారి దరిద్రత ఏసైకి తెలుసా అంట, అయినా ధనవంతుడే అని అంటున్నారు. దీనికి అర్థం ఏమిటి? శ్రమ దరిద్రత కలిగి ఉన్నవారు ధనవంతులు ఎలా అవుతారు అని అనుకుంటున్నారేమో. దీన్ని కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఒకసారి ఈ స్టేడియాన్ని మీరు గమనిస్తే, ఈ స్టేడియం ఆ కాలంలో స్మరణలో ఇప్పటికీ కూడా ఒక ఆనవాలుగా ఉంది. స్మరణలో ఉన్న స్టేడియం అప్పట్లో ఇంకా బాగుండేది, ఇప్పుడు దానికి ఉన్న ఆనవాలు అన్నమాట. ఈ స్టేడియం మధ్యలోనండి ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో, ఎవరైతే క్రీస్తే కావాలని, రక్షణ భాగ్యం కావాలని క్రీస్తుని అంటిపెట్టుకుని ఉన్నారో వారిని చిన్నపిల్లలని లేదు, పెద్దవారని లేదు, ప్రతి ఒక్క క్రైస్తవుణ్ణి ఈ స్టేడియంలోనికి తీసుకువచ్చి సింహాలు
బాగా ఆకలితో ఉన్న సింహాల మధ్యలోనికి వదిలేసేవాళ్ళు అనమాట. ఆ సింహాలు వీళ్ళని బాధించి చంపటం చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉండేవాళ్ళు, రాజులు సంతోషిస్తూ ఉండేవారు. అంత భయంకరమైన హింస, శ్రమ, దరిద్రత వాళ్ళ జీవితంలో ఉండేది. అది శ్రమ. కొంతమందిని స్తంభాలకి ఒక చెట్లు కట్టేసి వేడి తారు మీద పోసి నిప్పంటిచ్చేసేవాళ్ళండి. అవే రాత్రిపూట దీప స్తంభాలుగా వారు ఉపయోగించేవారు. క్రైస్తవులను అలా హింసించేవాళ్ళు అన్నమాట. అది వాళ్ళకున్న శ్రమ. మరి దరిద్రత ఏమిటంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఒక్క సహాయాన్ని వాళ్ళు ఆపేసేవాళ్ళు. రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, జాబ్ లేదు, వచ్చే ఆహారం లేదు, ఏమి లేదు. అర్థం కావడానికి ఈ పదాలు ఉపయోగించాను. కానీ ఆ కాలంలో ప్రభుత్వం నుండి వచ్చే ప్రతీది కూడా వాళ్ళు నిలిపివేసేవాళ్ళు. ఉద్యోగం చేసే వాళ్ళైతే ఉద్యోగం మానిపించేసేవాళ్ళు. ఎక్కడ ఏది తీసుకోవడానికి వెళ్ళినా ఏది కూడా అందనిచ్చేవాళ్ళు కాదు. అంత దరిద్రతకి వాళ్ళు దిగజార్చేవాళ్ళు. అయినా స్మరణ సంఘం చేసిన చాలా గొప్ప పని ఏమిటంటే, మాకు క్రీస్తు కావాలి, ఈ శ్రమ, ఈ దరిద్రత క్రీస్తు నుండి మమ్మల్ని ఎడబాపవు అనే నిరీక్షణ వారిదండి. అందుకే పౌలు భక్తుడు అంటాడు అనుకుంటా, ఇదిగో నేను పొందబోచున్న శ్రమలు, నేను పొందబోచున్న మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. నిజమేనండి. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటల ద్వారా దేవుడు మనకి సెలవిస్తున్న మాట ఏమిటంటే, దేవుని నామంలో, క్రీస్తు నామంలో నీవు శ్రమను కానీ దరిద్రతను కానీ అనుభవిస్తున్నావేమో. బైబిల్ పట్టుకొని రోడ్డు మీద వస్తూ ఉంటే నిన్ను చులకనగా చూస్తున్నారేమో. నీవు పనిచేస్తున్న చోట ప్రార్థన చేసుకుంటూ ఉంటే అపహాస్యం చేస్తున్నారేమో. నీ ఉద్యోగం చేసే చోట దేవునికి ప్రార్థన చేస్తుంటే నిన్ను ఒక రకమైన ద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతున్నారేమో. అయితే ఒక మాటను గమనించండి, క్రీస్తునందు ప్రయాస వ్యర్థము కాదు. క్రీస్తునందు ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదండి. మనల్ని బలపరచు అనేది మన సమస్తము చేయగలిగే వారిగా ఉండాలి. ఇక్కడ ఎందుకు ధనవంతుడు అని అన్నారంటే, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క శ్రమ, ఈ లోకంలో ఉన్న ఆ శ్రమ పొందటానికి కారణమైన ఆ యొక్క భక్తి ఆ లోకంలో ధనవంతుడిగా చేస్తుంది. ఈ లోకంలో డబ్బు సంపాదిస్తావు, అది క్షయమైపోతుంది. ఈ లోకంలో జాబ్ ఉంటుంది, క్షయమైపోతుంది. ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా అది అంతమైపోవాల్సిందే. కానీ దేవుడిచ్చే ఆ ధనం, పరలోకంలో సిద్ధపరిచిన ఆ రాజ్యం అక్షయమైనది. అందుకే అంటాడు దేవుడు, ఇదిగో స్మరణ, నీవు ఎలాగే తట్టుకున్నావు అనుకో, కేవలం కొద్ది రోజులే శ్రమ ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా పూర్తి కాలం, పూర్తి జీవితాంతం శ్రమకు అనుభవించడండి. దేవుడికి శ్రమ పెట్టడం అంటే సరదా కాదు. శ్రమకి అప్పగించాడు అని అంటే దాని వెనకాల ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. అయితే శ్రమలు వస్తాయి, కానీ జీవకిరీటం నీ కోసం దాచబడింది అని దేవుడు అంటాడండి. నిజమే. ఈరోజు నీ శ్రమల వైపు నువ్వు చూడకూడదు. నీ దరిద్రతను బట్టి నువ్వు కృంగిపోకూడదు. వాటి నుండి విడుదల కలిగించి మనకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చే ఆ దేవుడి వైపు మనం చూడాలి. ఆ దేవునికి మనం ప్రార్థించాలి. ఆ దేవుడి మీద మనం ఆధారపడాలి. కానీ ఇక్కడ మరొక మాట కూడా ఉంది. ఏమిటది? యూదులమని చెప్పుకొనుచు యూదులు కాకుండా సాతాను సమాజపు వారి వలన వారు చెడిపోతున్నారండి. యూదులు అయ్యుండి యూదులు కాకుండా సాతాను సమాజపు వారుగా వారు మారిపోయారు. ఈ కాలంలో కూడా ఈ మాట అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. క్రైస్తవులకి ఎంత మంచి పేరున్నా కొంతమంది క్రైస్తవులు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ఇది సత్యమండి. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకోకపోయినా ఇది సత్యం. మేము క్రైస్తవులు, మీ విశ్వాసం అని చెప్పుకుంటా వారి యొక్క చేష్టలను బట్టి దేవునికి అవమానం వస్తుంది. వ్యతిరేకమైన కార్యాలు, వ్యభిచారం చేసేవారు, దుర్భాషలు మాట్లాడేవారు, దొంగతనాలు చేసేవారు, నరహత్య చేసేవారు. అంటే క్రైస్తవులు లేరండి వీళ్ళు కూడా? వీళ్ళ బట్టి క్రీస్తుకు అవమానం కాదా? చేసే పనులన్నీ కూడా చాలా దౌర్భాగ్యమైన పనులు. పేర్లేమో క్రైస్తవుల పేర్లు. చూసారా? యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారిగా వారు ఉంటున్నారంట. యేసుక్రీస్తుని అప్పగించింది కూడా యూదులే కదండి. యేసు ప్రభువుని సిలువకు అప్పగించింది కూడా యూదులే కదండి. ఈరోజు అమ్మా, ఒకవేళ నీవు క్రైస్తవురాలిగా ఉంటా క్రీస్తుకు వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో, నీవు దేవుని యొక్క విశ్వాసిగా పిలువబడతానే దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావేమో, జాగ్రత్త. మోసపోకు, దేవుడు వెక్కిరించబడడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీతో నేను చెప్పే మాట ఒకటే, దేవుడు ఈ రోజును అనుగ్రహించాడంటే దేవుని కృపతో పాటుగా మరొక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. సంవత్సరం ముగింపులోనికి కేవలం ఒక 2 వారాల్లో మనం నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం.
ఈ సంవత్సరంలో ప్రారంభించినది మొదలుకొని ఇంతవరకు కూడా మనం ఎలా బ్రతికాం, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజంతా కూడా మనకి విజయం రావాలంటే, ఈ రోజంతా దేవుడి కాపుదల మనం పొందుకోవాలి అని అంటే మనం చేయవలసిన పని ఒకటే, స్మరణలాగా నీ కష్టాల్లో దేవుని విడిచిపెట్టకూడదు, నీ సంతోషంలో దేవుని విడిచిపెట్టకూడదు. నీకు సంతోషమైన, ఆనందమైన, దుఃఖమైన, బాధైనా అది ఎటువంటిదైనప్పటికీ కూడా నీ దేవుని మీదే ఆధారపడాలి. ఒకవేళ శోధన అనుకుంటావేమో, శోధించబడిన మీదనే దేవుడు సువర్ణంగా మారుస్తాడు. శ్రమ అనుకుంటావేమో, శ్రమ కనుగుటే నాకు మేలైనని పౌలు భక్తుడు అంటాడు. నీకు సంతోషం అనుకుంటావేమో, నా సంతోషం అందు కూడా నేను దేవుని స్తుతిస్తానని దావీదు భక్తుడు అంటాడు. మనం ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఈరోజు దేవుని స్తుతించు, దేవుని ప్రార్థించు, నీ దేవుని నామమున ముందుకు సాగు. ప్రతి ఒక్క పరిస్థితిని దేవుడు చక్కబెట్టబోతున్నాడు. ఒకవేళ కొద్దిపాటి శ్రమ ఉన్నా అంతకు మించిన రెట్టింపు గంటను దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ మాటను విశ్వసిస్తే తల వంచి చిన్న ప్రార్థన చేయండి. దేవుని విశ్వాసంతో చెప్తున్న ఈ మాట ద్వారా దేవుడు తమ భక్తులను కాపాడుతాడన్న రీతిగా, దేవుడు తమ భక్తుల ప్రాణాలను కాపాడుతాడని దావీదు చెప్పిన రీతిగా ఈరోజు మనకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రం. దేవా, ఈ యొక్క వర్తమానాన్ని మాకు జీవితం నెరవేర్పు కలిగించండి. ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే దరిద్రతల్లో ఉన్నారో వారిని ధనవంతులుగా, ఆత్మీయ ధనవంతులుగా మార్చి మీరు మహిమ పొందండి. ఎక్కడైతే తలవంపులు స్థలమందులో ఉన్నారో అక్కడే తల ఎత్తుకునే వారిగా మీరు నడిపించండి ప్రభువా. ఏ విమర్శలు లేకుండా దేవ, అభివృద్ధికరంగా, మీకు మహిమకరంగా మీరు నడిపించండి. ఈ రోజును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజు దేవనైన ముగింపు వరకు కూడా మీరు విజేతలుగా నిలబెట్టి సమస్తాన్ని సమకూర్చి మీరు మహిమ పొంది ప్రతి ప్రయాణంలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ మీరు తోడుగుని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ మార్నింగ్ మన్నా అనే కార్యక్రమాన్ని, అలాగే ఈ వాయిస్ ఆఫ్ పెంటెకోస్ట్ అనే ఛానల్ని కూడా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క పరిచయలో మీరు కూడా పాలుభాగస్తులు కండి.